మేడారం పేరు వింటే చాలు టక్కున గుర్తొచ్చేది సమ్మక్క సారలమ్మలు. 2 ఏళ్లకోసారి జరిగే వనదేవతల మహాజాతర. ఈ ఏడాది మేడారం మినీ జాతరకు ముస్తాబైంది. రేపటి నుంచి 4 రోజుల పాటు జరిగే ఈ జాతరకు ఆలయాల ప్రాంగణాలను సర్వంగా సుందరంగా తీర్చిదిద్దారు అధికారులు. మండమెలిగే పండుగను నిర్వహించేందుకు అన్ని సిద్ధం చేశారు పూజారులు. ఈ పండుగ తర్వాత భక్తులకు అమ్మవార్ల దర్శనం ఉంటుంది. జాతరకు వచ్చే భక్తులకు ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేశారు అధికారులు. మేడారం అంటేనే సమ్మక్క సారలమ్మ వనదేవతలు. ప్రతి 2 ఏళ్లకోసారి మేడారం మహాజాతర జరుగుతుంది. ఈసారి మినీ మేడారం జాతర నిర్వహిస్తోంది ప్రభుత్వం. రేపటి నుంచి ఈ జాతర ప్రారంభం కానుంది. ఈ నెల 15 వరకు జరగనున్న ఈ మినీ జాతరకు అన్ని ఏర్పాట్లు చేస్తోంది ప్రభుత్వం. మినీ మేడారం జాతర కోసం ఆర్టీసీ స్పెషల్ బస్సులు నడుపుతుంది. హనుమకొండ బస్టాండ్లో కంట్రోల్ పాయింట్ ఏర్పాటు చేశారు అధికారులు. అగ్ని ప్రమాదం జరిగితే నివారించేందుకు మేడారం ఎండోమెంట్ కార్యాలయంలో ఫైర్ ఇంజన్ అందుబాటులో ఉంచారు. భక్తులకు ఇబ్బందులు కలగకుండా 1000 మంది పోలీస్ సిబ్బంది 4 రోజులు బందోబస్తు నిర్వహిస్తారని తెలిపారు పోలీస్ అధికారులు. మినీ జాతరలో సమ్మక్క సారలమ్మలను గద్దె మీదకు తీసుకురాకుండా ఆలయాల్లోనే పూజలు చేయనున్నారు అర్చకులు. 2 ఏళ్లకోసారి జరిగే మహాజాతరకు కన్నెపల్లి గ్రామంలో కొలువైన సారలమ్మను, చిలుకలగుట్ట అడవిలో కొలువైన సమ్మక్కను గద్దెలపైకి తీసుకువచ్చి పూజలు చేస్తారు. పోనుగండ్ల గ్రామం నుంచి పడిగిద్దరాజును, కొండాయి నుంచి గోవిందరాజులను కూడా తీసుకొస్తారు. కానీ మినీ జాతరలో ఆలయాల్లో నైవేద్యాలు సమర్పించి పూజలు చేయనున్నారు. మండమెలిగే పండుగ జరుపుకోనున్న మేడారం పూజారులు వారి ఆచార సంప్రదాయాల ప్రకారం వనదేవతలను గద్దెలపై ప్రతిష్ఠించకుండా కుంకుమ భరణి రూపంలో అమ్మవార్లను ప్రతిష్ఠిస్తారు. ఇంటి నుంచి కుంకుమ భరణి రూపంలో అమ్మవార్లను తీసుకొచ్చి గద్దెలపై ప్రతిష్ఠించి పూజలు నిర్వహిస్తారు. రేపటి నుంచి 4 రోజుల పాటు జాతర ఉంటుందని తెలిపారు అర్చకులు. మొదటి రోజు గుడి శుద్ధి, పూజా కార్యక్రమాలు, ఉదయం గ్రామ నిర్బంధనం నిర్వహిస్తామన్నారు. ఇక 2వ రోజు వనదేవతలకు పసుపు కుంకుమార్చన ఉంటాయని తెలిపారు. జాతరకు వచ్చే భక్తుల సంఖ్య ప్రతి ఏటా గణనీయంగా పెరుగుతుందని తెలిపారు. జాతరకు వారం రోజుల ముందు నుంచే మేడారం తరలి వస్తున్నారు భక్తులు. కుటుంబ సమేతంగా అమ్మవార్లను దర్శించుకుంటున్నారు. భక్తుల సంఖ్య క్రమంగా పెరుగుతుందని, అందుకు తగ్గట్టుగా మరిన్ని సౌకర్యాలు కల్పించాలని కోరారు. అయితే మొక్కు తీర్చుకోనికి వచ్చిన అమ్మవారిది 2 ఇయర్స్ ఒకటేసారి వస్తుంది. ఇప్పుడు జనాలు వారంకి రోజుకి ఎట్లా అంటే అట్లా వచ్చేస్తున్నారు. ఫెసిలిటీస్ అయితే అదే, ఇంకా మన స్నానానికి జంపన వాగులో నీళ్లు కొంచెం అభివృద్ధి చేస్తే బాగుంటుంది. అంటే ఎక్కువ నల్లాలు పెట్టేసి నీళ్లు వదిలేస్తే ఆడవాళ్ళకు మళ్ళీ డ్రెస్సింగ్ గురించి కొన్ని బాత్రూమ్లు కట్టిస్తే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేశామని చెప్పారు దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ. గతంలో కంటే ఈసారి మరో 5 లక్షల మంది భక్తులు ఎక్కువగా వచ్చే అవకాశం ఉందని, రద్దీ పెరిగినా ఇబ్బంది కలగకుండా ఏర్పాట్లు చేశామని చెప్పారు. మినీ జాతర కాబట్టి మినీ జాతరకు కూడా కావాల్సిన ఏర్పాట్లన్నీ కూడా స్థానికంగా ఉన్నటువంటి ఐటీడీఏ వాళ్లకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఎండోమెంట్ తరఫున చేసేటువంటి కార్యక్రమాలు కూడా చేయడం జరుగుతుంది. ఇప్పుడు కూడా ఒక పలసగా వచ్చి వెళ్తా ఉన్నారు కాబట్టి పెద్ద ఇబ్బంది అయ్యేటువంటి అవకాశం లేదు. అన్ని సౌకర్యాలు అన్ని మందికి ఇది ఒక ఆనవాయితీలాగా అయిపోయింది. మధ్యలో అంతకుముందు అయితే అసలు మనుషులు కనపడే వాళ్ళు గారు, మళ్ళీ జాతర వచ్చిందంటే జాతరకే కనపడేవాళ్ళు. కానీ ఈ మినీ జాతర అనేది రెగ్యులర్గా నడుస్తూ ఉంటే వచ్చే కొద్దీ జనసంఖ్య పెరుగుతూ ఉంది. నాకు తెలిసి ఇంకొక 5 లక్షల వరకైనా పెరిగే అవకాశం ఉంటుందని అంచనా. జాతరకు సొంత వాహనాల్లో వచ్చే భక్తుల కోసం పార్కింగ్ ఏర్పాట్లు చేశామన్నారు మంత్రి సీతక్క. జంపన్నవాగు, క్యూలైన్లు, గద్దెల ప్రాంగణం, ఆలయ పరిసరాలను పరిశీలించి అధికారులకు సూచనలు చేశారు. జంపన్నవాగు స్నానఘట్టాల దగ్గర జీఆర్ షీట్స్ తో 10 తాత్కాలిక డ్రెస్సింగ్ రూమ్లను అందుబాటులో ఉంచామన్నారు. భక్తుల జల్లు స్నానాల కోసం కూడా 10 బ్యాటరీ ఆఫ్ ట్యాప్లను ఏర్పాటు చేశామని తెలిపారు. అధికారులు కూడా ఎప్పటికప్పుడు వర్క్స్ చేస్తూ ఉన్నారు. ఇప్పుడు చేసే ప్రతి పని నెక్స్ట్ జాతరకు కూడా ఉపయోగపడేటట్టుగా లాంగ్ టర్మ్లో ఉపయోగపడాలనేది ప్లాన్ చేసుకుంటా ఉన్నాం. తొందరలోనే మరి హైదరాబాద్ లెవెల్లో మా మంత్రి గారి ఆధ్వర్యంలో, సురేఖక్క గారి ఆధ్వర్యంలో ఈ జాతర, రాబోయే జాతరకు సంబంధించినటువంటి ప్రణాళిక కూడా ఈ మధ్య మీటింగ్ పెట్టుకొని చర్చించుకోవడం కూడా జరుగుతుంది. మండమెలిగే పండుగ తర్వాత భక్తులకు అమ్మవార్ల దర్శనం కల్పిస్తామని చెప్పారు అర్చకులు. జాతరలో ఎలాంటి సమస్యలు ఎదురైనా తమ దృష్టికి తీసుకొస్తే పరిష్కరిస్తామన్నారు అధికారులు.